హాయ్ అండి. ఈరోజు చేయబోయేది చిక్కుడుకాయ టమాటో కర్రీ అండి. ఇది రైస్ అండ్ చపాతీలో చాలా బాగుంటుంది. ప్రాసెస్ అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. అర కేజీ చిక్కుడుకాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకుని 1 to 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. పక్కనే మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 కట్ చేసుకుని 2 పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటో కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ అయినా పర్వాలేదు, 1.5 అయినా పర్వాలేదు. ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ లో ఫ్లేమ్లోనే వేపుకోవాలండి, లేకపోతే త్వరగా అడుగంటేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి. ఇలా గోల్డెన్ కలర్లో వస్తే మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఆనియన్స్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. దాంట్లోనే 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత అలా ఒక 2 టైమ్స్ కలపండి. కలిపేసిన తర్వాత మూత పెట్టుకుని అలా ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి. బాగా మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత 5 మినిట్స్ తర్వాత బాగా ఒకసారి కలుపుకొని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు నెక్స్ట్ చిక్కుడుకాయ ముక్కలు బాగా కలిసేలాగా ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. తర్వాత 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి ఇలా కలపండి. కలిపేసుకున్న తర్వాత ఇవి టమాటా ముక్కలు బాగా ఉడికిపోతాయి. ఉడికిపోయిన తర్వాత నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నానండి మసాలా. ఆ మసాలా వేసుకుని ఆ మసాలా లింక్ కావాలంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి. నేను ఆ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నేను వీడియో పంపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సేమ్ చికెన్ టేస్టే వస్తుంది. నాకైతే చాలా ఇష్టము ఈ మసాలా వేసుకుంటే. ఏ కూరలైనా మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఆ మసాలా వేసుకొని బాగా మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోండి. నేనైతే ఒక ఫుల్ స్పూన్ వేస్తున్నాను. నాకైతే స్పూన్ చిన్నదే కాబట్టి ఫుల్ స్పూన్ వేస్తున్నాను. దాంట్లో ఆల్రెడీ మనం మసాలా వేసాం కాబట్టి మీరు తగినంత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కారం ముక్కలు పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. నేను 250 ml వాటర్ వేస్తున్నానండి. 250 ml కొలతలు తెలియకపోతే మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు వేసుకోండి, సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత మూత తీసుకుని బాగా దగ్గర చేసుకుంటూ కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ. Please subscribe my channel. Thank you for watching. Bye.